కానీ అందరూ చివరకు పోగొట్టుకుంటున్నది ఆ ఆనందాన్ని. సరైన దారిలో ప్రయత్నించక, సరైన చోటులో వెతకక, నలుగురికి మంచి జరుగుతుంది అనుకుంటే ఒక అడుగు వెనక్కి వేయడంలో తప్పు లేదు. గెలిచినవాడు ఆనందంగా ఉంటాడు, ఓడినవాడు విచారంగా ఉంటాడు. అవి రెండు శాశ్వతం కాదని తెలిసినవాడు నిత్యం సుఖంగా ఉంటాడు. ఆత్మని మించిన దేవుడు లేదు, శ్వాసని మించిన మంత్రం లేదు, గర్వాహంకారాలకు మించిన పాపం లేదు, భూతదయని మించిన పుణ్యం లేదు, మంచిని మించిన స్వర్గం లేదు. కొన్ని సంబంధాలు అద్దీళ్ళు లాంటివి. వాటితో ఎంత ప్రేమగా ఉన్నా, ఎంత నిజాయితీగా ఉన్నా ఎప్పటికీ వాళ్ళు మనవాళ్ళు కాలేరు. నీవు సముద్రంగా ఎప్పుడు మారతావని ఒక చిన్నవాగుని తీరం అడిగింది. అప్పుడు ఆ చిన్నవాగు సముద్రంగా మారి ఉప్పు